మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి అకాడమీ. ఈ వీడియోలో మనం బికాజ్ అండ్ బికాజ్ ఆఫ్లను ఎప్పుడు ఎలా ఉపయోగించాలో నేర్చుకోబోతున్నాము. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి, మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయబడతాయి. అయితే ఈ బికాజ్ మరియు బికాజ్ ఆఫ్లను మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే, ఏదైనా ఒక యాక్షన్ ఒక రీజన్ వల్ల జరిగింది అని చెప్పేటప్పుడు, అంటే ఒక పని జరిగినప్పుడు ఆ పని ఫలానా కారణం వల్ల జరిగింది అని చెప్పేటప్పుడు మనం ఈ బికాజ్ మరియు బికాజ్ ఆఫ్లను ఉపయోగిస్తాం అన్నమాట. అయితే వీటిని ఉపయోగించేటప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని గ్రామర్ రూల్స్ చూస్తే, మనకెప్పుడు కూడా బికాజ్ను ఉపయోగించేటప్పుడు బికాజ్ తర్వాత ఒక పూర్తి వాక్యం అనేది ఉండాలి. బికాజ్ తర్వాత ఒక పూర్తి వాక్యం అంటే సబ్జెక్ట్ వెర్బ్ లేదా సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్లతో కూడినటువంటి ఒక వాక్యం ఉండాలి. ఎగ్జాంపుల్గా చూస్తే చూడండి, ఇక్కడ ఐ కుడెంట్ గో అవుట్ బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్. ఐ కుడెంట్ గో అవుట్, నేను బయటికి వెళ్ళలేకపోయాను. బికాజ్, ఎందుకంటే ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతూ ఉంది. మనకి ఇక్కడ బికాజ్ తర్వాత ఒక పూర్తి వాక్యం అనేది ఉంది. మనం బికాజ్ని ఎందుకంటే అనే తెలుగు అర్థంతో ఉపయోగిస్తాము. అదేవిధంగా బికాజ్ ఆఫ్ తర్వాత మనకి ఎప్పుడు కూడా ఒక వాక్యం అనేది రాకూడదు. బికాజ్ ఆఫ్ తర్వాత మనకి నౌన్ ఉండాలి. ఎగ్జాంపుల్గా చూస్తే ఐ కుడెంట్ గో అవుట్ బికాజ్ ఆఫ్ రెయిన్. ఐ కుడెంట్ గో అవుట్, నేను బయటికి వెళ్ళలేకపోయాను. బికాజ్ ఆఫ్ రెయిన్ అంటే వర్షం వల్ల. ఇక్కడ మనకి బికాజ్ ఆఫ్ అంటే వల్ల అని అర్థం వస్తుంది అనమాట. దేనివల్ల? వర్షం. వర్షం వల్ల నేను బయటికి వెళ్ళలేకపోయాను. ఈ విధంగా మనం బికాజ్ మరియు బికాజ్ ఆఫ్లను ఉపయోగించాలి. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా వీటిని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. జాగ్రత్తగా చూడండి. ఆమెకు ప్రమోషన్ వచ్చింది ఎందుకంటే ఆమె కష్టపడి పనిచేసింది. షీ గాట్ ప్రమోషన్, ఆమెకు ప్రమోషన్ వచ్చింది. బికాజ్, ఎందుకంటే షీ వర్క్ హార్డ్, ఆమె కష్టపడి పనిచేసింది. ఇక్కడ మనకి బికాజ్ వచ్చింది కాబట్టి బికాజ్ తర్వాత ఒక పూర్తి వాక్యం అనేది రావటం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం బికాజ్ ఆఫ్తో కనుక ఎగ్జాంపుల్ చూస్తే, ఆమె కష్టపడటం వల్ల ఆమెకు ప్రమోషన్ వచ్చింది. అంటే షీ గాట్ ప్రమోషన్ బికాజ్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇక్కడ బికాజ్ ఆఫ్ వల్ల, దేనివల్ల? హార్డ్ వర్క్, కష్టపడటం వల్ల ఆమెకు ప్రమోషన్ వచ్చింది. ఓకే, కాబట్టి ఇక్కడ మనం బికాజ్ ఆఫ్ యూజ్ చేసినాం. బికాజ్ ఆఫ్ తర్వాత నౌన్ అనేది వాడటం జరిగింది. నేను పరీక్ష ఫెయిల్ అయ్యాను ఎందుకంటే నేను బాగా చదవలేదు. ఐ ఫెయిల్డ్ ద ఎగ్జామ్, నేను పరీక్ష ఫెయిల్ అయ్యాను. బికాజ్, ఎందుకంటే ఐ డిడెంట్ స్టడీ వెల్, నేను బాగా చదవలేదు. ఇక్కడ మనకి బికాజ్ వచ్చింది కాబట్టి బికాజ్ తర్వాత మనకి ఒక పూర్తి వాక్యం కూడా వచ్చింది. ఐ ఫెయిల్డ్ ద ఎగ్జామ్ బికాజ్ ఐ డిడెంట్ స్టడీ వెల్. ఓకే, ఇప్పుడు మనం బికాజ్ ఆఫ్తో కనుక ఎగ్జాంపుల్ చూస్తే, నేను అజాగ్రత్త వల్ల పరీక్ష ఫెయిల్ అయ్యాను. అంటే ఐ ఫెయిల్డ్ ద ఎగ్జామ్, నేను పరీక్ష ఫెయిల్ అయ్యాను. బికాజ్ ఆఫ్ కేర్లెస్, అజాగ్రత్త వల్ల. ఓకే, నేను అజాగ్రత్త వల్ల పరీక్ష ఫెయిల్ అయ్యాను. ఐ ఫెయిల్డ్ ద ఎగ్జామ్ బికాజ్ ఆఫ్ కేర్లెస్. ఇక్కడ బికాజ్ ఆఫ్ వచ్చింది కాబట్టి మనకి పూర్తి వాక్యం రాకూడదు, నౌన్ రావాలి. అతడు ఆలస్యంగా వచ్చాడు ఎందుకంటే అతడు బస్ మిస్ అయ్యాడు. హీ కేమ్ లేట్ బికాజ్ హీ మిస్డ్ ద బస్. హీ కేమ్ లేట్, అతడు ఆలస్యంగా వచ్చాడు. బికాజ్, ఎందుకంటే హీ మిస్డ్ ద బస్, అతడు బస్సు మిస్ అయ్యాడు. ఇక్కడ మనకి బికాజ్ వచ్చింది కాబట్టి బికాజ్ తర్వాత ఒక పూర్తి వాక్యం అనేది వచ్చింది. ఇప్పుడు మనం
బికాజ్ ఆఫ్తో కనుక ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే చూడండి, అతడు ట్రాఫిక్ వల్ల ఆలస్యంగా వచ్చాడు. హీ కేమ్ లేట్, అతడు ఆలస్యంగా వచ్చాడు బికాజ్ ఆఫ్ ట్రాఫిక్ వల్ల. ఓకే, ఇక్కడ మనకి బికాజ్ ఆఫ్ వచ్చింది కాబట్టి మనకి ఒక పూర్తి వాక్యం రాకూడదు, నౌన్ రావాలి. అందుకే ఇక్కడ మనం ట్రాఫిక్ని యూజ్ చేయడం జరిగింది. హీ కేమ్ లేట్ బికాజ్ ఆఫ్ ట్రాఫిక్, అతడు ట్రాఫిక్ వల్ల ఆలస్యంగా వచ్చాడు. వారు చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే మీరు వారికి సహాయం చేశారు. దే వర్ సో హ్యాపీ, వారు చాలా ఆనందంగా ఉన్నారు. బికాజ్ ఎందుకంటే, యు హెల్ప్డ్ దెమ్, మీరు వారికి సహాయం చేశారు. ఇక్కడ మనకి బికాజ్ వచ్చింది కాబట్టి బికాజ్ తర్వాత మనం ఒక పూర్తి వాక్యాన్ని ఉపయోగించడం జరిగింది. దీన్ని మనం బికాజ్ ఆఫ్తో కూడా చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ మీ సహాయం వల్ల వారు చాలా సంతోషంగా ఉన్నారు అంటే దే వర్ సో హ్యాపీ, వారు చాలా ఆనందంగా ఉన్నారు. బికాజ్ ఆఫ్ యువర్ హెల్ప్, మీ సహాయం, బికాజ్ ఆఫ్ వల్ల. ఓకే, మీ సహాయం వల్ల, బికాజ్ ఆఫ్ యువర్ హెల్ప్ దే వర్ సో హ్యాపీ, వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ మనకి బికాజ్ ఆఫ్ వచ్చింది కాబట్టి బికాజ్ ఆఫ్ తర్వాత మనకి పూర్తి వాక్యం రాకూడదు. నాకు ఒక గొడుగు అవసరం ఎందుకంటే వర్షం పడుతుంది. ఐ నీడ్ అన్ అంబ్రెల్లా, నాకు ఒక గొడుగు అవసరం. బికాజ్ ఎందుకంటే ఇట్ ఈజ్ రైనింగ్, వర్షం పడుతుంది. ఇక్కడ బికాజ్ వచ్చింది కాబట్టి మనకి బికాజ్ తర్వాత ఒక పూర్తి వాక్యం అనేది రావాలి. ఐ నీడ్ అన్ అంబ్రెల్లా బికాజ్ ఇట్ ఈజ్ రైనింగ్. ఓకే, ఇదే వాక్యాన్ని మనం బికాజ్ ఆఫ్తో కూడా చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ వర్షం వల్ల నాకు ఒక గొడుగు అవసరం. ఐ నీడ్ యాన్ అంబ్రెల్లా బికాజ్ ఆఫ్ రెయిన్. బికాజ్ ఆఫ్ రెయిన్, వర్షం వల్ల. ఓకే, ఐ నీడ్ యాన్ అంబ్రెల్లా, నాకు ఒక గొడుగు అవసరం. వర్షం వల్ల నాకు ఒక గొడుగు అవసరం అంటే ఐ నీడ్ యాన్ అంబ్రెల్లా బికాజ్ ఆఫ్ రెయిన్. ఈ విధంగా మనం బికాజ్ మరియు బికాజ్ ఆఫ్లను ఉపయోగించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. మీరు షేర్ చేస్తేనే మరో నలుగురికి ఈ వీడియో చేరుతుంది, వారు కూడా ఈ టాపిక్ నేర్చుకోవడానికి వీలవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.